అందరికీ నమస్తే అండి. వైసీపీ నాయకుల యొక్క బుద్ధి మారదా, మాట తీరు మారదా, పద్ధతులు మారవా? వీళ్ళు ఇదే విధంగా ఉంటే గనక రాబో ఎలక్షన్స్లో కూడా ఇంత ఘోరమైనటువంటి ఓటమిని చూడబోతా ఉన్నారు. ఒక జోగి రమేష్ ఒక చిన్న వివాదం కాదు, చాలా పెద్ద వివాదాన్ని ఇంకా పెద్దది చేసి ఇంట్లో తేల్చుకోవాల్సినటువంటి ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఒక సెన్సేషనల్ అయ్యే విధంగా చేసినారు జోగి రమేష్ గారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరంటే మన సీదిరి అప్పలరాజు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆయన గురించి మాట్లాడుతున్న తీరు చూస్తే నాకే ఒకంత ఆశ్చర్యం వేస్తుంది. దేనికోసం అంతా? ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు సీదిరి అప్పలరాజు గారి గురించి ఏం మాట్లాడాడు. రాజకీయంగా బీసీలను రాజకీయంగా ఎవరైనా ఎదుగుతా ఉన్నారు అని అంటే వారిని ఓర్చుకోలేక వారి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈరోజు. ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా ఉన్నాను. యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి అది బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ కూడా కాదు, బైక్ యాక్సిడెంట్. 18 ఏళ్ళ పిల్లాడు తన కొడుకు, ఒక బైక్ యాక్సిడెంట్ హత్యాయత్నము కేసు కింద దాన్ని మార్చి కుట్రకోణం దానికి యాడ్ చేసి మాజీ మంత్రి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజును జైల్లో పెట్టించాడు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కొన్ని టర్మ్స్ యూజ్ చేస్తున్నారు, కొన్ని పదాలు వాడారు. వాటిలో ఒకటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నెంబర్ 1. నెంబర్ 2, 18 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఒక వ్యక్తి నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే సీదిరి అప్పలరాజు గారు ఒక మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అసలు ఈ మూడింటికను అసలు ఈ వివాదానికి సంబంధం ఎక్కడుంది? నేను ఇంతకుముందు అందుకే అన్నాను, వైసీపీ నాయకుల్లో చాలామంది బుద్ధులు మారట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చి వాళ్ళని కనుక దారిలో పెట్టుంటే ఈ పాటికి అక్కడ దాకా వచ్చే కాదు పరిస్థితులు. కొంతమందికి నోటి దురుసు, ఇంకొంతమందికి నోటి తేట, కొంతమందికి నోటి దూల. ఒకటి కాదు, రెండు కాదు. ఈరోజు సీదిరి అప్పలరాజు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. నేను అడుగుతా ఉన్నాను, నిజంగా సీదిరి అప్పలరాజు గారు చేసిన తప్పు కదా? సీదిరి అప్పలరాజు గారు చాలా మంచి పని, అద్భుతమైనటువంటి పని ఏమైనా చేశారా? అడుగుతా ఉన్నా. సీదిరి అప్పలరాజు కొడుకు వెళ్ళి 18 సంవత్సరాల ఒక కుర్రోడు బైక్ తీసుకొని నడి రోడ్డు మీదకి వెళ్ళిపోయి గొర్రెలు కాచుకుంటున్నటువంటి ఒక గొర్రెల కాపరిని ధడేల్మని గుద్దితే స్పాట్లో ఆయన చనిపోయాడు. ఈ పిల్లోడు వెళ్ళి గుద్దితే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ పిల్లోడు వెళ్ళి వాళ్ళ ఫాదర్కి చెప్పాడు ఈ విషయాన్ని. ఆ ఫాదర్ ఏం చేయాలి? హుందాగా ఏం చేయాలి? సీదిరి అప్పలరాజు గారు వెంటనే కొడుకును మందలించడమో, లేదంటే ఇక్కడికి తెలియక చేసినటువంటి తప్పు కాబట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి సరెండర్ చేయించడమో. మనలో సామాన్యులందరూ కూడా అదే చేస్తాం, సరెండర్ చేయించడమో, లేదంటే తెలిసిన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో విధంగా పోలీస్ స్టేషన్లోకి చూపించి తెలియక చేశాడని అని చెప్పేసి చెప్పించి ఏదో ఒకటి చేస్తారు కదా. కానీ మన సీదిరి అప్పలరాజు గారు ఏం చేశారు తెలుసా? నా కొడుకు గుద్దలేదు, దీనికి నా కొడుకు సంబంధం లేదు, వేరే ఎవడో గుద్దాడు మా బండి తీసుకెళ్ళి, అందుకని చెప్పేసి వాడిని అరెస్ట్ చేయమని చెప్పేసి వేరే డమ్మీని పెట్టినాడు. జైలర్ అని ఒక సినిమా ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఆ సినిమాలో ఏముంటుంది? సినిమా ఏంటంటే సినిమాలో ఉన్నటువంటి విలన్ కొడుకు తప్పులు చేస్తాడు. తప్పులు చేస్తే ఆడపిల్లల్ని హింసించడం, ఇబ్బందులు పడి అన్నీ చేస్తాడు. జైలర్ సినిమాలో రజనీకాంత్ గారు పోలీస్ ఆఫీసర్. ఈ తప్పులు ఆయన తెలుసుకుని ఏం చేస్తాడంటే ఆ విలన్ కొడుకుని తీసుకెళ్ళి జైల్లో బొక్కలో పెడతాడు. బొక్కలో పెట్టి వస్తాడు. అది వేరే స్టేట్కి సంబంధించినటువంటి జైలు కాబట్టి ఆయన వచ్చేస్తాడు. అయితే ఏంటంటే ఈ లేపేద్దామని చెప్పేసి ఏదో మొత్తానికి అయితే కనుక ఆ జైలు దగ్గరికి వెళ్ళి ఈసారి ప్రాక్సీ ఉన్నాడని చెప్పేసి ఏదో అనుమానం వచ్చేసి అక్కడ వెళ్తాడు. వెళ్తే నిజంగానే అక్కడ ప్రాక్సీ ఉంటాడు. ఎవడైతే ఆ విలన్ కొడుకు ఎవడైతే ఉన్నాడో, సో చంపిన అక్కడ ఇబ్బంది పెట్టినోడు, లేదంటే కనుక ఆ విలనిజం చూపించినోడు ఎవడైతే ఉన్నాడో వాడు అక్కడ ఉన్నాడు. వేరే దేశంలో ఎంజాయ్ చేస్తుంటాడు, థాయిలాండ్లో. ఇప్పుడు రజనీకాంత్ గారు అక్కడికి వెళ్తే ఎవడుంటాడు? ఒక ప్రాక్సీ ఉంటాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే దించారు. ఏం జరిగింది? వెళ్ళి ఆ పిల్లోడు గుద్దేసినాడు. ఆ ఫ్యామిలీకి ఎంతో కొంత హెల్ప్ చేసి తెలియక జరిగిందమ్మా, సరే చట్టపరంగా ఏదైనా ఉంటే కనుక చట్టపరంగా తేల్చుకుంటాం, చూసుకుంటాము, ఆ ఇబ్బందితో పడతాము, సరే తప్పు జరిగింది కాబట్టి క్షమించండి, మీకు ఏదైనా కొంత ఆర్థిక బలం ఇస్తాము,
ఎందుకంటే మీ కుటుంబం అంతా కూడా మీ ఫ్యామిలీ పెద్ద మీద ఆధారపడతా ఉంది. అలాంటి పెద్దని మీరు కోల్పోయారు కాబట్టి మేము మీకు సహాయం చేస్తాము, కాబట్టి మమ్మల్ని క్షమించండి అమ్మా అని చెప్పేసి ఒక మాట అడిగి హుందాగా ముందుకెళ్ళుంటే సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చేది కాదు. కానీ ఆ రోజు ఆయన ఏం చేశాడు? డమ్మీని తీసుకెళ్ళి పెట్టినాడు. ఆ డమ్మీని తీసుకెళ్ళి పెట్టడం కారణంగా ఏం చేసినారంటే సీదిరి అప్పలరాజు కొడుకుని, సీదిరి అప్పలరాజుని ఇద్దరిని కూడా పోలీసులు స్టేషన్కి తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. కోర్టు ఆయనకి రిమాండ్ వేసింది. ఫస్ట్ వాళ్ళ కొడుకు బయటకు వచ్చాడు, తర్వాత ఈయన కూడా బయటకు వచ్చాడు. ఇదన్నమాట అక్కడ స్టోరీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టోరీలోకి వద్దాం. ఆయన ఏమన్నాడో మళ్ళీ చూపిస్తా చూడండి. రాజకీయంగా బీసీలను రాజకీయంగా ఎవరైనా ఎదుగుతా ఉన్నారు అని అంటే వారిని ఓర్చుకోలేక వారి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈరోజు. ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా ఉన్నాను. యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి అది బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ కూడా కాదు, బైక్ యాక్సిడెంట్. 18 ఏళ్ళ పిల్లాడు తన కొడుకు, ఒక బైక్ యాక్సిడెంట్ హత్యాయత్నము కేసు కింద దాన్ని మార్చి కుట్ర కోణం దానికి యాడ్ చేసి మాజీ మంత్రి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజును జైల్లో పెట్టించాడు. చూశారు కదా ఎంత క్లియర్గా చెప్పినాడో జగన్మోహన్ రెడ్డి గారు. 18 ఏళ్లలోపు కొడుకంట, బీసీ సామాజిక వర్గం అంట, మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన సీదిరి అప్పలరాజు గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టించినాడు. అంటే సీదిరి అప్పలరాజు గారిని జైల్లో పెడితే బీసీ సామాజిక వర్గం మీద దాడి జరిగినట్టు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక నాయకుడి నుంచి రావాల్సినటువంటి మాట అనేది నిజంగా అడుగుతా ఉన్నాను, కరెక్టేనా? తప్పు చేసినటువంటి వ్యక్తిని విషయంలో ఎందుకు మనం వాళ్ళని వెనకాల నిలబడ్డాం? నిజంగా సీదిరి అప్పలరాజు గారు తప్పు చేయలేదు, బట్ ఆయనకి అన్యాయం జరుగుతుంది, అప్పుడు నిలబడ్డామంటే ఎస్. కానీ ఎందుకు ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా చేశారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇలా తప్పు పని చేసిన తర్వాత కూడా సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి, కులాన్ని తీసుకొచ్చి మత్స్యకార సామాజిక వర్గం అని చెప్పేసి స్టాంపు గుద్ది చెప్తున్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు దీన్ని ఎవరు సపోర్ట్ చేస్తారు? ఆయన తప్పు చేశాడండి, ఆయన కొడుకు తప్పు చేశాడండి, తప్పుగా ఏదైనా ఉంటే పనిష్మెంట్ పడతారండి అని చెప్పేసి చెప్పాల్సింది పోయి కులాల మీద కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడతా ఉంది, ఈ కులాల ముసుగులో రాజకీయం చేస్తూ ఉంది, బీసీ సామాజిక వర్గాల్ని కూటమి ప్రభుత్వం తొక్కుతూ ఉంది, అందులో భాగంగా అరెస్ట్ చేస్తూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళు తప్పు చేసినా ఈ కూటమిలో ఉన్నటువంటి ఎవరు కూడా స్పందించొద్దు, చంద్రబాబు నాయుడు గారు స్పందించొద్దు, స్పందిస్తే తప్పది ఇదేనా చెప్పాలనుకుంటున్నారు. ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి గారు? దీనికోసం కులాల్ని మతాలను తీసుకురాలేదురండి, కులాల్లో ఉన్నటువంటి వర్గాల్ని తీసుకొచ్చి బీసీ వర్గం మీద దాడంట, బీసీలందరినీ ఒక ఘాటికి కట్టాడు. మత్స్యకార సామాజిక వర్గం మీద దాడంట, మత్స్యకారులందరినీ ఒక ఘాటికి కట్టాడు. వీళ్ళ కొడుకు తప్పు చేస్తే మత్స్యకారులకి ఏం సంబంధం? సామాజిక వర్గానికి ఏం సంబంధం? ఈయన తప్పు చేస్తే బీసీలకి ఏం సంబంధం? ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అయితే కరెక్ట్ కాదు కదా. మిమ్మల్ని చూసే కేడర్ నేర్చుకుంటుంది, నాయకత్వం నేర్చుకుంటుంది. మీరు చూడండి, ఈరోజు జోగి రమేష్ ఇష్యూ మీ పార్టీకి తలనొప్పిగా మారింది, సీదిరి అప్పలరాజు ఇష్యూ తలనొప్పిగా మారింది. మీరు కనుక స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకొని ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తే నేను యాక్సెప్ట్ చేయనని చెప్పేసి మీరు కరాఖండిగా చెప్పండి. ఒక్క నాయకులు అలా తప్పులు చేస్తే అప్పుడు అడగండి, చెప్పండి, మీ నాయకులకి చెప్పండి, తప్పు చేస్తే నేను ఒప్పుకోను అని చెప్పేసి ఒక వార్నింగ్ పంపించండి. వైసీపీ పార్టీ నాయకులు ఎవరు కూడా మీ జవతాటరు. ఇది ఎంతవరకు సమంజసం? కులాల మీద వర్గాల మీద దాడి జరిగిందంటే ఒక రకమైనటువంటి ప్రొజెక్షన్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా.